హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వెజ్లో మనకి పన్నీర్ మష్రూమ్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. సో నాన్ వెజ్లో అయితే మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, కానీ వెజ్లో అయితే మనకి పన్నీర్ అండ్ మష్రూమే కదా. సో అలాంటిది కడాయి మష్రూమ్ అయితే చేస్తున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయింది, అచ్చం హోటల్ స్టైల్లో వచ్చింది. సో దీని గురించి ఏమేమి కావాలో ఇప్పుడైతే చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా నేనైతే ఒక కడాయి పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ అండ్ ఘీ కూడా వేసుకుంటున్నాను. ఘీ వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అయితే అదిరిపోతుంది. తర్వాత లవంగాలు, మిరియాలు అండ్ బిర్యానీ ఆకు అండ్ ఆనస్ పువ్వు కూడా వేసుకొని చక్కగా హై టు లో ఫ్లేమ్లో టోస్ట్ చేసుకున్నాను. తరువాత ఇక్కడ వీడియోలో చూపించే విధంగా మనం ఆనియన్స్ అండ్ మిర్చి కట్ చేసుకోవాలి చాలా చిన్నగా. తర్వాత ఇవి కూడా చక్కగా టోస్ట్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ టమాటో అండ్ కొంచెం జీడిపప్పు వేసి చక్కగా పేస్ట్ చేసుకొని అవైతే ఈ విధంగా వేసుకొని చక్కగా హై టు లో ఫ్లేమ్ పెట్టి టోస్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా టోస్ట్ చేసుకోవడం వల్ల మనకి కర్రీకి స్ట్రక్చర్ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. శుభ్రం చేసుకున్న మష్రూమ్ అయితే వేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా చక్కగా ఆ మసాలాను మష్రూమ్ని చక్కగా కలుపుకోవాలి హై టు లో ఫ్లేమ్లో. ఇక్కడ ఒక టిప్ చెప్పాలి, వాటర్ అయితే అస్సలు వేయకూడదు. స్టార్టింగ్లో మష్రూమ్ నుండే వాటర్ వస్తుంది కాబట్టి. సో చూసారా, ఈ విధంగా అయితే వాటర్ వస్తుంది. మనం క్యాప్ పెట్టుకుంటూ తీసుకుంటూ సో హై టు లో ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకోవాలి. ఇంకా అంతే, ఆల్మోస్ట్ మన మష్రూమ్ అయితే ఉడికిపోయింది కదా. సో ఇప్పుడు కడాయి మష్రూమ్కి మనం ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ క్యూబ్స్గా అండ్ పెద్దదిగా ఉండేటట్టు వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో తర్వాత రుచికి తగినంత మసాలా, కారం వేసుకోవాలి. ఇక్కడ నేనైతే మ్యాగీ మసాలా కూడా వేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కప్ పెట్టేసి ఇంకా 5 మినిట్స్ చక్కగా ఉడకనివ్వాలి. సో అప్పుడు మసాలా మన మష్రూమ్కి చక్కగా తగులుతుంది. లాస్ట్లో ఫైనల్ టచ్ ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ అండ్ కస్తూరి మెత్తి కూడా వేసుకుంటే ఇంకా అంతే, కడాయి మష్రూమ్ అనేది రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇది అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ కమెంట్ ఇట్. ఫైనల్ స్ట్రక్చర్ అయితే